ప్రభువా నాయన సంపూర్ణమైనటువంటి సువార్తను అందించినట్లుగా ఓపెన్ మినిస్ట్రీస్ ఎన్నుకున్నందుకు వందనాలు. అందులో భాగముగా దర్శన వ్యాప్తి కొరకు పూనుకున్నటువంటి అవుట్ రీచ్ టీమును బట్టి మీకు వందనాలు. 2007లో ప్రారంభించినటువంటి అవుట్ రీచ్ పరిచర్యను అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి 19 రాష్ట్రాల్లో 2 దేశాల్లో ప్రభు సువార్తను ప్రకటించి దాదాపుగా 25 సంఘాలు నాటడానికి సహాయం చేశారు. ఇది సరిపోదు నాయన, ఇది ఆరంభమే అని మేమందరమే, ఇదెవరో కొద్ది మంది ద్వారా మాత్రం సాధ్యం కాదు. అనేకులు ఇందులో పాలువారు కావాలని మీరు మమ్మల్ని పూర్వపరికి నడిపిస్తున్నందుకు వందనాలు. ఆ దిశగా కర్నూలు నాయన పట్టణానికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆహ్వానించిన సేవకుల కొరకే వందనాలు. ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యము విని ప్రభువా ఈ యొక్క ఉద్దేశం నెరవేర్చబడ్డ కొరకు ఆయన ప్రార్థన చేయనట్లుగా వాక్యం ద్వారా దర్శించండి. మా కన్నులు వెలిగించండి, మా హృదయాన్ని వాక్యాగ్ని చేత మండించండి. దర్శన వ్యాప్తి కొరకైన పౌరుషము తెచ్చుకొని భూదిగంతముల వరకు వెళ్ళినట్లుగా ముందుగా ప్రార్థనలోనికి నేను వచ్చేందుకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవాలయంలో అల్పుడని దాసుని మీ కృప చేత బలపరిచాను. మహిమగత ప్రభావం మీరే పొందండి. ఈ పవిత్రమైన కార్యాన్ని భంగపరచడానికి కొంచెం చీకటి శక్తులు మా ప్రభు యేసునామమున బంధించి పొమ్మడానికి కాంతి మాకు అనుగ్రహించి మీరే ప్రభు కొద్దిసేపు అయినా మేము ప్రార్థనలో గడుపుతూ సహాయం చేయండి. మా ప్రభు యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రియులారా, మొట్టమొదటి అవుట్ రీచ్ పరిచర్య చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చెప్పుకోవచ్చు మాట. ఎందుకంటే ఈ వాగ్దానం, ఈ వాక్కు మనం ఇప్పుడు చదివిన లేఖన భాగం మన ప్రభు అయిన యేసును కూర్చినటువంటి వాక్య భాగం. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుతో అంటున్నాడు, ప్రభు అయిన యేసు ఈ లోకానికి రాక మునుపు, ఈ జగత్ ఇంకా పుట్టక మునుపు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, కాబట్టి నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. నేను నిన్ను ఎందుకు కన్నాను అంటే నువ్వు అనేక మంది జనములను కనడానికి నీవు నా వలన నువ్వు సృష్టించబడ్డావు, లేకపోతే పుట్టావు, లేకపోతే నేను నిన్ను కన్నా. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ బాధ్యత, నేను కన్నాను కదా అనేసి నా దగ్గర ఉండవు కదా, నువ్వేం చేయాలంటే నువ్వు జనాన్ని కనాలన్నమాట. నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నువ్వేమో జనములను స్వాస్థ్యముగా నువ్వు పొందుకోవాలి. నేను నీకు తండ్రి అయితే అవ్వచ్చు, నీవు నాకు కుమారుడు అయితే అవ్వచ్చు, హక్కుదారుడు అయితే అవ్వచ్చు, తండ్రికి కలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటే ఉండవచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, హక్కులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ నేను నిన్ను కన్నాను కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే జనములను కనాలి, నీవు ప్రజల్ని సృష్టించాలి, నీవు నన్ను అడగాలి. హక్కునంత మాత్రాన్ని తీసుకుంటానంటే కుదరదు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి స్వతంత్రించేసుకుంటానంటే కుదరదు. నేనెందుకు కన్నానో కుమారుగా నువ్వు ఆలోచించు. నువ్వు జనములను స్వాస్థ్యముగా భూదిగంతముల వరకు పొందడానికే నేను నిన్ను కాని ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత భావంతో కూడినటువంటి ఒక వాక్యాన్ని దేవుడు యేసు కొరకు మన కొరకు రాసి పెట్టాడనమాట. ఎందుకన్నా అలాగే దేవుడు
ఆ యొక్క మెసొపొతామియా కల్దీయుల పట్టణంలో ఊరనే పట్టణంలో నుండి దేవుడు అన్యజనుల్లో నుండి అతన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఇంకెవరు లేదా దేవునికి? ఇంకెవరిని ఎన్నుకున్నా మనం అలాగే అంటాం, ఇంకెవరు లేదా? అబ్రహామే ఎన్నుకున్నాడా? పోను సుబ్బారావు అనుకోండి, సుబ్బారావు అని ఇంకెవరు లేదా? సుబ్బలక్ష్మి ఇంకెవరు లేదా? మనం అంటుంటే ఎవడో ఒకడు. ఇప్పుడు ఎవడెనుకుంటే మనకు అనవసరం, మనం ఏం చేయాలనేదే ఇప్పుడు అవసరం. అలాగే దేవుడు కూడా అబ్రహాముగా అన్నాడు, నేను నీకు జనములను అనుగ్రహిస్తున్నాను, కానీ నీ పేరు మార్చేస్తున్నాను, నీ పేరు అబ్రహాము. నేను ఎందుకు ఏర్పాటు చేస్తున్నానని అంటే, నువ్వు జనములకు తండ్రి కావడానికి నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను అని దేవుడు అబ్రహాముని అన్యుల దేశం నుండి, విగ్రహారాధికుల దేశంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా దేనికో కాదు. అప్పటికే అబ్రహాము బహుధనవంతుడు, మంచి పేరున్నవాడు, తన పట్టణంలో గొప్పవాడు. ఆయన కూడా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుని నీవు జనములకు తండ్రి అవ్వాలి, ఒక్కడికి కాదు అంటున్నాడు. ఆ అబ్రహాం కనక మునిపే దేవుడు యేసయ్యకి ఏనాడో ఈ లోకం పుట్టక మునిపే అన్నాడు. అప్పటికి విశ్వము సంపూర్ణంగా లేదు. అప్పటికి దేవుడు కానిటువంటి కుమారుడు మాత్రమే ఈ ఉనికిలో ఉన్నారు మధ్య. అప్పటికి ఇంకా విశ్వం ఆవిర్భావం కాలేదు, దేవదూతల ఆవిర్భావం కాలేదు, పుట్టలేదు. ఏ లోకము పుట్టలేదు, భూలోకం అసలే పుట్టలేదు. ఎప్పుడో కొన్ని కోట్ల యుగాల క్రితం దేవుడు అంటున్నాడు. కొన్ని కోట్ల యుగాల తరువాత భూలోకం ఒకటి సృజించబడుతుంది. ఆ భూలోకములో ఉన్నటువంటి జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు కొన్ని కోట్ల యుగాల క్రితం చెప్పేసాడు. ప్రియులారా, దేవుడు మనకు కూడా కొన్ని దినాల క్రితం, కొన్ని నెలల క్రితమే, కొన్ని సంవత్సరాల క్రితమే మనల్ని ఏర్పాటు చేసుకుని అప్పుడే చెప్పేశాడు. ఏంటంటే, నీ ద్వారా కొంతమంది, నీ ద్వారా కొన్ని తరగతులు, వర్గాలు వారు, నీ ద్వారా కొన్ని జాతులు రక్షింపబడాలి. నీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం పెట్టుకోకూడదు. యుగాలకు పూర్వం యేసయ్యతో చెప్పాడు. అలాగే మనం కూడా రక్షించి మనల్ని కన్నప్పుడే దేవుడు మనం చెప్పేశాడు. నువ్వెందుకు పుట్టేవంటి కేవలం నరకాగ్ని గుండం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, కొన్ని వేల లక్షల మందిని నరకాగ్ని గుండంలో నుంచి తప్పించి రక్షించడానికి నీవు ఉన్నావు. నువ్వు ఒక రక్షకురాలు అని దేవుడు లేఖనాలు నీవు పుట్టక మునిపే రాసేసాడు. ఉపధ్యాయ గ్రంథంలో ఆఖరి వచనంలో, ఒకే అధ్యాయం ఉంటుంది, ఆఖరి వచనంలో సియోను కొండ మీద రక్షకులు పుడతారు, అప్పుడు రాజ్యము యెహోవాది అన్నాడు. మనం పుట్టక మునిపే మనల్ని గురించిన వాగ్దానాలు, మన పుట్టక మునిపే మన పితరులకు మనల్ని గురించి దేవుడు వాగ్దానాలు ఇచ్చేసాడు అని హోషేయ యాకోబు విషయమే మాట్లాడతారు. మనల్ని గురించి దేవుడు యాకోబుతో మాట్లాడాడట, యాకోబు దేవుడి దగ్గర. దాని గురించి హోషేయ చెప్తున్నాడు. ఇప్పుడు అవన్నీ లేఖనాన్ని సేవరించుకోవడానికి ఇది సమయం కాదు, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి పైగా చెప్పేది. ప్రియుల, కొన్ని లేఖనాలు నువ్వు పుట్టాక నీకు కనబడతా ఉంటాయి, రక్షించబడ్డాక కనబడతా ఉంటాయి. కానీ కొన్ని లేఖనాలు అయితే మనం ఎవరు రక్షింపబడక మునిపే దేవుడు బైబిల్ గ్రంథంలో ముందే రాసేసాడు. యేసు కూడా ఈ లోకానికి అప్పుడు పుట్టలే, మన పితరుల ద్వారా రాయించి పెట్టాడు. ఈ లోకంలో మన పుట్టక మునిపే క్రీస్తు గర్భములో దేవుడు మనల్ని చూశాడు మన రక్షకులుగా. అప్పుడే అనుకున్నాడు మాట, నీ ద్వారా నా ద్వారా
కొన్ని వందల వేల మంది రక్షింపబడాలి అని దేవుడు అప్పుడే అనుకున్నాడట. అందుకనే మనలో ముందుగా రక్షించాడని పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడట. మనం ముందుగా ఎందుకు రక్షింపబడ్డాం అంటే యేసు ముందుగా ఈ విశ్వంలో ఎందుకు పుట్టాడు అంటే తన ద్వారా కొన్ని కోట్ల యుగాలు పుట్టాలి మధ్య తన ద్వారా ఈ భూలోకంలో రక్షణ పొందాలని అనేకులు పొందాలని యేసు ముందుగా పుట్టాడు. ఆయన పేరు ఆత్మ సంభూతుడు. దేవునికి స్తోత్రం. అలాగే మన తరంలో మన నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ లో మనం ముందుగా రక్షింపబడ్డాం మాట. మనకంటే ముందుగా రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. కాసేపు బాగా వదిలేద్దాం. మన వెనక రక్షణ పొందవలసిన వారు ఉన్నారా లేదా ఈ కాలంలో? దేవుని అవకాశం కృప ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నదా లేదా? రక్షణ పొందవలసిన వారు వాళ్ళకు మనం ముందు రక్షించబడ్డాం. ఇప్పటి జనరేషన్ ఇంకా చాలా మంది రక్షించబడలేదు. వాళ్ళకు మనం ముందుగా రక్షించబడ్డాం. ఇప్పటి జనరేషన్ కి వీలైతే నెక్స్ట్ జనరేషన్ కి ముందు రక్షించబడ్డాం మనం. ఎందుకని ఎవరు ముందుగా రక్షింపబడతాడో వాడు యేసు క్రీస్తులాగా జనములను స్వాస్థ్యముగా పొంది తీరాల్సిందన్నమాట. అందుకు నువ్వు ముందుగా రక్షించబడ్డా. నువ్వెందుకు ముందుగా రక్షించబడి? యేసు ముందుగా ఎందుకు పుట్టాడు? అది మాదిరి మాట అందరికీ. కాబట్టి చాలా మందికి దేవుడు యొక్క ఈ ఓపెన్ కాల్, యూనివర్సల్ కాల్, జనరల్ కాల్ అనేది అర్థం కాక ఇంకా దేవుడు నన్ను పిలవలేదు అని చూస్తారు. పిలవాలి అని చూస్తూ ఉంటారన్నమాట. దేవుడు నిన్ను పిలుద్దామన్న టైంలో నువ్వెక్కడో పారిపోతా ఉండొచ్చు మాట. ఆయన పిలిచే టైంలో నువ్వు నిద్రపోతా ఉండొచ్చు మాట. ఆయన పిలిచే టైంలో పాపంలో పడి ఉండొచ్చు మాట. ఏం పిలుస్తాడు అప్పుడు దేవుడు? పిలిచేటట్టుగా రెడీగా ఉన్నవారు ఎంతమంది? దేవుడు పిలుద్దాం అనుకున్న టైంలో శుభ్రపెట్టిలాగా తలపెట్టుకుని పడుకున్న వాళ్ళు ఎంతమంది? దేవుడు పిలుద్దామని డోర్ కొడుతూ ఉంటే దేవుడు నన్ను ఎంతో ఆశ్చర్యించడానికి నాకు వదిలేంటని చెప్పి లోపలేమో భ్రమలో ఉండి ఆరాధిస్తున్న లౌకిక సంఘులు ఎంతమంది? ఈ ప్రపంచంలో ఉంటుందో మళ్ళీ దేవుడు నాకు పిలవలేదు అంటుంటారు అన్నమాట. నిశ్చితే అప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు చదువుకున్నాం అసలు ప్రభు ఒకవేళ నన్ను పిలిచాడు ఏమైనా వారం దినాలు ఉపవాసం ఉండి ఎవరైనా దేవుడిని అడిగేవాడు ఉన్నాడు ఎవరైనా? నాతో మాట్లాడు ప్రభు అంటారు చాలా మంది. ఎందుకంటే అప్పుల్లోంచి ఎప్పుడు విడిపిస్తావని ఒక్క మాట చాలు ప్రభు మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు పాపంలో పడిపోయి మనశ్శాంతి లేదు. మళ్ళీ లేపితే కొన్ని తినాలేమో కొత్త పాపం చేసుకుంటారు. ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు మా ఆయన వదిలేస్తాను అన్నాడు. ఒక్కసారి మాట్లాడు ప్రభు ఏంటో భయం ఉంది నాకు. ఇంతేగాని నన్ను దేని వరకు పుట్టించావు ప్రభు, ఏంటి పిలుపు ఏర్పాటు ఏంటి అసలు అని ఉపవాసం ఉండి అడిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? మొట్టమొదటి విషయం ప్రియులారా, యేసయ్య ఈ విశ్వానికి ముందుగా పుట్టాడు. పుట్టగానే దేవుడు అంటున్నాడు, నీవు జనములకు స్వాస్థ్యం పొందుకోవలసిన వ్యక్తి. ఆ కాలం నుంచి నువ్వు ముందు పుట్టావు కుమారుడా. అలాగే నీ తరంలో ఉన్న వారికి వీలైతే నెక్స్ట్ జనరేషన్ కి నువ్వు ముందు పుట్టావు. ఎందుకంటే వారిని రక్షించడానికి నువ్వు ముందు పుట్టావు. మొదటి విషయం ఇది. రెండవ విషయం ప్రియులారా, అందరూ ఆ పిలుపుని స్వతంత్రించుకోనమాట. పక్షపాతం లేకుండా దేవుడు అందరినీ పిలుస్తాడు. అందరూ జనములకు జనాన్ని స్వాస్థ్యంగా పొందుకోవాలనుకుంటాడు అన్నమాట. జనములు స్వాస్థ్యంగా పొందుకోవడం కొరకైనా నూతన జనాన్ని దేవుడు పుట్టిస్తూ ఉంటాడు. మన పిల్లలు కావాలని అంటే దేవుడు ఇస్తాడే లేదా? వద్దు అనుకుంటే మనం ఆఫీస్కి వచ్చే లేదా? ఆపరేషన్ చేసినా కూడా దేవుడు గర్భం తెరిచి ఇచ్చేస్తాడు. ఇవ్వడు.
కావాలని మళ్ళీ బ్రతిమలాడితే ఇస్తాడా లేదా? ఇస్తాడు. కొత్త వాళ్ళని ఇస్తాడు, కొత్త వాళ్ళని ఇస్తాడు, కొత్త వాళ్ళని ఇస్తాడు. ఎంతమందినైనా పరలోకాన్ని తీసుకుపోతాడు ఆయన. నీకు 100 మంది పిల్లలు కావాలి ప్రభు, రక్షణలో నడిపించుకోండి అంటే ఎందుకు ఇవ్వడు? రక్షణ అంటే ఆయనకి ఇష్టమే. దేవుడికి పిల్లలంటే పిచ్చి ఆయనకి. ఓకే గారు అంటుంటారు పిల్లలకి ఇచ్చారు. పిల్లలకి చూడటం ముద్దులాడడం కోసం ఫ్లైట్ కట్టుకొని రాష్ట్రాలు ఎత్తి ముద్దులాడి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడికి ఎంత పిచ్చో ఇందుని బట్టి తెలుస్తారు. దేవుని స్తోత్ర. దేవుని కూడా ప్రజలంటే పిల్లలంటే పిచ్చి. ఎంతమందినైనా పుట్టిస్తాడు, ఎంతమందినైనా ఆయన రక్షించుకుంటాడు. కాబట్టి నీకోసం నూతన ఆత్మను ప్రభు నాకు ఇవ్వు. అందరూ అందరినీ రక్షించుకున్నారు, మరి నేను రక్షించుకునే వారు ఎవరు లేరు ప్రభు. అందరూ క్రైస్తవులు అయిపోయారు ప్రభు, నేను రక్షించుకోవడానికి ఎవరు లేరు ప్రభు అని దేవుడు ఏం చేస్తాడు? నీకోసం అయినా ఒక రాజధాని అడాన్ని ఒక పట్టణం లాగా చేసేసి దేవుడు పిల్లలు పుట్టించేసి తీసుకో అంటాడు. దేవుడు నీకు పిల్లలకి ఇచ్చి ఉండాలి. కానీ పిల్లలకి ఇచ్చంటే మన కట్టులో పోయి పుట్టిన పిల్లలు కాదు. పిల్లలకి ఇచ్చంటే ఆడపిల్లలు పుట్టింది ఇప్పుడు మన పిల్లలు కావాలని కాదు. ఈ పిచ్చి కాదు. దేవుడి కొరకు కొంతమంది పిల్లల్ని కనాలనే పిచ్చి. దేవుడు అందరినీ పిలిచాడు పక్షపాతం లేకుండా. రండి, మీరు ముందుగా రక్షింపబడ్డారు, మీకు జనములు స్వాస్థ్యంగా ఉన్నాయంటే అందరూ రారు. అది కూడా దేవుడు తెలుసు. ఎందుకో తెలిసిన యేసయ్య మాదిరి మనకి రావాలంటే యేసయ్య నన్ను అడుగుము భూమి దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తానని అన్నాడు కదా. ఆయన పుట్టాడు, పుట్టిన తర్వాత విశ్వలోకాన్ని సృజించాడు, దూతలు సృజించబడ్డారు, రాజ్యాలు పట్టణాలు అన్ని సృజించబడ్డాయి, రాజ్యములు ఏమండి నిర్వహించబడతా ఉన్నాయి. కొన్ని యుగాలు జరిగిపోతా ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు భూమండలాన్ని సృజించాడు. దేవుడు అన్నాడు, నేను వాగ్దానం జ్ఞాపకం చేసేదేమో, తండ్రి ఇదిగో నీ చిత్తము నేను నెరవేర్చుకు నేను వచ్చి తిని అని చెప్పి ఏం చేశాడు? నువ్వు బలిని కోరటం లేదు, నీవు నన్నే కోరుతున్నావు. నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఇదిగో నేను వచ్చేసాను నీ చిత్తం నెరవేర్చడానికి. యేసయ్య వచ్చేసి ఈ లోకానికి దిగిపోయాడు. యేసయ్య అక్కడికే ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి. యేసయ్యకి అవన్నీ విడిచిపెట్టి ఈ లోకానికి యేసయ్య విడిచిపెట్టి రాగలిగినటువంటి శక్తి యేసయ్యకు ఉన్నది. మాట అక్కడే ఉండిపోయి హాయిగా ఉండిపోదాం, ఈ చందామైన భూలోకం లేకపోతే నాకు నష్టం ఏంటి అని అనుకోలేదు. జనములను స్వాస్థ్యంగా పొందాలంటే ఏం చేయాలి? ఉన్న లోకంలో ఉన్న ఏరియా ఎంత అది బాగున్నా కూడా, మంచిదైన ఉత్తమమైన గొప్పదైన కూడా అది విడిచిపెట్టి రావాలి నూతన జనాల కోసం. కొత్త సంఘంలో ఆత్మలు పెరగదు మాట. ఏ రావట్లేదని ఏం చేయాలి? ఇప్పుడు పక్క సంఘంలో గొడవ పెట్టి లాక్కోవాలి. నువ్వు ఉన్న ఏరియా వదిలేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవా బాబు. జనాలు ఇస్తాడు దేవుడు. ఉన్న ఏరియాలోనే ఉంటే ఇదేమో కరోనా పేషెంట్ ఏంటి ఉండడానికి ఇంట్లో చేతులెత్తి మొక్కుతా, చేయి కలపకురా, కాళ్ళు కూడా పట్టుకుంటా, కాళ్ళు కలపకురా, ఇంతగానే ఉండదా, తిని పండకూడదా అని ఎవడ పాటపడు. అదే నేను అనుకున్నాను అన్నమాట. అది ఎప్పుడో మేము నెరవేరుస్తున్నాం కదా అనుకున్నాను అన్నమాట. ఇంట్లో ఉంది సువార్తకి వెళ్ళక, వేరే రాష్ట్రానికి వెళ్ళక, ఎక్కడికి వెళ్ళకుండా అలానే నెరవేరుస్తున్నాం కదా. చాలా మంది వయసులు నెరవేరుస్తున్నారు కదా, ఈ కొత్తగా పాట రాసేది అనుకున్నాను అన్నమాట. యేసయ్య అలాగే కాలు కలవకుండా చేసి అక్కడే కలుపుకుని అక్కడే ఉండిపోయాడు. యేసయ్య నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యం ఇస్తానంటే ఏం చేయాలి? ఉన్న ఏరియాలో ఉండిపోతే రాదు. నువ్వు కథలాలు నీకు తెలియదు, కొత్త ఏరియా కథలాలు యేసయ్యకి ఈ భూమాటలో తెలియదు.
అంటే ఆయన సృష్టించలేదని కాదు, అనుభవము తెలియదు. ఈ లోకపు అనుభవం ఏదైతే, ఈ లోకంలో ఉన్న ఆకలి, తప్పికలు, నిద్రలేమి, దెబ్బలు తింటా ఏంటంటే దేశైతే సృష్టించాడు, అప్పుడప్పుడు చెప్పుతూ ఉండేవాడు అంతే. అనుభవ జ్ఞానం పొందాలని ఈ లోకానికి వేసేగా ఆయన ఏదైతే వచ్చే తెలిసింది. అలాగే మనం ఉన్న ఏరియాలో ఆత్మలు రావాలని అంటే రావు. వీళ్ళ కొత్త ప్రదేశాలకు మనం ఎక్కువ, మనం ఉన్న ఏరియాలో ఆత్మలు వచ్చాయా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, ఇది అప్పుడు ప్రశ్న కాదు. మనం నూతన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు యేసయ్యను మనకు మాదిరిగా పెట్టాడు. యేసయ్య ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో వచ్చాడు యేసయ్య? పరలోకానికి దీనికి దూరం ఎంత? చంద్రమండలానికి భూమికి దూరం కొలిచాడు, కానీ పరలోకానికి భూమికి ఎంత దూరం ఎవరు చెప్పగలడు? కాంతి సంవత్సరాలతో పోల్చాలంటారు. ప్రభు వారు ఎంత దూరం వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? సత్యమును చెప్పుటకు నేను వచ్చింది. అంటే ఈ లోకంలో ఏం లేదని, సత్యం సంపూర్ణంగా లేదు ఈ లోకం. సత్యము యూదుల దగ్గర కొంటున్నది. సత్యము అన్ని మతాల్లో కొంచెం 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 ఉన్నది. పరలోకంలో ఉన్నంతగా ఈ లోకంలో లేదు. యేసు ప్రభు వారు సత్యం చెప్పడానికి వచ్చాడు. ముందుగా ఎవరు చెప్పాడు? అయితే సత్యం యూదులు చెప్పాడు. శిష్యులతోనే అన్నాడు కొండ మీద ప్రసంగంలో, నరహత్య చేయవద్దని విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా శత్రువును ద్వేషించండి అని మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పుకున్నదేమనగా మీరు మీ తండ్రికి పిల్లలగునట్లుగా, పరిపూర్ణులగునట్లుగా మీరు శత్రువులను ప్రేమించని, ప్రార్థించని సత్యం చెప్పడలేదు. అంతకుముందేమో యూదులు ఏ సత్యం నమ్ముతున్నారు? వేరొక రాజు ముందు యూదులు సత్యం చెప్పాడు అంటే, అలాగే ఇప్పుడు క్రైస్తవులు కూడా సత్యం చెప్పాలి. మనకి పడమటి దేశాల నుంచి అటు నుంచి ఇటు వచ్చింది సువార్త, రైతే అవుట్ రీచ్ అనేసి అంటే సత్యం తెలియనోడు సత్యం చెప్పాల్సిందే. పడమటి క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నారు, ఆ కంట్రీస్ వాళ్ళకి సత్యం తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు, ట్రినిటీ తెలియదు. పరిశుద్ధాత్మ పొందామని అనుకుంటున్న వారికి కూడా ఏంటంటే సర్వసత్యంలోకి వెళ్ళడం తెలియదు. యేసయ్య యూదులు సత్యం చెప్పేటప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఫస్ట్ మనం క్రిస్టియన్స్ సత్యం చెప్పాలి. క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? సార్వత్రిక సంఘం అంతా ప్రపంచ దేశాల్లో ఉందన్నమాట. యూదులు సత్యం చెప్తే తప్ప యేసు ప్రభువు సిలువ వేయబడడం అనేది జరగలేదు. మొదటి రాకుడి ఉద్దేశం నెరవేరలేదు. అలాగే క్రైస్తవులకి సంపూర్ణ సత్యం చెప్తే తప్ప యేసు రెండవ రాకడ రావడం అనేది జరగనే జరగదు. అది అవుట్ రీచ్ అంటే ఇంక ఇప్పుడు అవుట్ రీచ్ అక్కర్లేదనే వాదాలన్నీ ఇటు వేస్ట్ మ్యాటర్. అవుట్ రీచ్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇది అవుట్ రీచ్ అక్కర్లేదని కాదు. దేవుని రక్షణ ప్రణాళిక నెరవేరడానికి ఎక్కడికైనా పోవాల్సిందే, అది అవుట్ రీచ్. కాబట్టి ఫస్ట్ అవుట్ రీచ్ పర్సన్ ఎవరంటే అంటే యేసయ్య. ఇది విడువబడిన లోకం అయిపోయింది. పరలోకానికి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతున్న లోకం అయిపోయింది. కలిసి ఉన్న లోకం కాదు ఇండియా, లేకపోతే మన 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 ప్రపంచం. ఇది వేరుగా ఉంది. అలాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? సర్వసత్యము తెలియనటువంటి ప్రజలకు చెప్పడానికి, ఈ దర్శనానికి, ఈ సత్యానికి, మినిస్ట్రీకి వేరుగా ఉన్న ప్రతి ఒక్కరికి మనం సత్యం చెప్పాలి. పరలోకానికి ఈ లోకం ఏమైపోయింది? వేరైపోయింది పాపం చేసి. అలాగనే సార్వత్రిక సంఘం ఏమైపోయింది? అపోస్తుల బోధకు దుర్బోధలు బోధించి వేరైపోయింది మాట. ఇప్పుడు మరేం చేయాలి? అపోస్తుల బోధ బోధించాలి వేరైపోయిన వాళ్ళు.
అది క్రీస్తు ఎట్టి నడవడి మంచిది. కాబట్టి యేసులాగా ముందుగా రక్షింపబడిన మనం, ముందుగా భక్తి తెలుసుకున్న మనం, ఈ మినిస్ట్రీలో ఉంటున్న మనం చేయవలసిన తెలియని వారి కొరకు వెళ్ళాలి. అందుకే ముందు నీకు నాకు ఓపిక గారి ద్వారా సత్యం అందించబడింది. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉంటారంటే అలాగా వీళ్ళగా రెండో విషయం ఇది. మూడో విషయం చెప్పి ముగించుకుని ప్రార్థనకు వెళ్దాం. అదేంటంటే అలాగ అవుట్ రీచ్ యేసయ్య వెళ్ళక మునుపు, యూదులకు సత్యం చెప్పడానికి మునుపు యేసయ్య అయిన తండ్రి దగ్గర అడగాలి, తండ్రి దగ్గర ప్రార్థన చేయాలి. యేసయ్య అయినా ఎంత తోడైనా అయితే అవ్వచ్చు, కానీ తండ్రి దగ్గర మాత్రం అడగాలన్నమాట. నన్ను అడుగు, జనములు నీకు దోషం ఇస్తాను. అలాగే అవుట్ రీచ్ పరిచర్యకి వెళ్ళక మునుపు ఏం చేయాలని మేము తీర్మానించుకున్నామంటే ప్రార్థనలు చేయాలి, గంటల తరబడి ప్రార్థన చేయాలి, మా సంఘాలతో ప్రార్థన చేయాలి. అలాగే మేము నెలలో 3 రోజులు కలిసి ఒక టీమ్గా ప్రార్థన చేయాలని పూనుకొని ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నమాట. మొన్నటికి మొన్న ప్రవక్త ఏమో ఆసియా ఖండానికి మీరు ప్రతినిధులుగా ఉండాలని ఆశీర్వదించి అభిషేకించేశారు. 13 సంవత్సరాల తర్వాత ఆ దీవెన వచ్చింది. మనం 13 సంవత్సరాల పాటు ప్రార్థన చేశాం, సహకారం ఇవ్వు ప్రభువా. మేము ఒంటిగా మేము చేయలేము, ప్రార్థన సహకారం కావాలి, మనుషులు సహకారం కావాలి వెళ్ళడానికి. మూడోది ఆర్థిక సహకారం కావాలి. ప్రపంచానికి సువార్త అందించాలంటే మా చిన్న సంఘాలు 2 సంఘాలు ఏం సరిపోతాయి? మాకే చాలా ఇంటిలద్దలు కట్టుకోలేక పేదలకు సాయం చేయడానికి డబ్బులు చాలు. పిల్లల్ని కంటే చదివించాల్సి వస్తుందని ఒక్కడనే కన్నా అన్నమాట. నేను తెలిసిన 2-3 కంటానికి ఊపు ఓపిక లేదు కాదు. ఎవరైనా కంటే తప్ప అంటం లేదు, అంటే నా భావం. అప్పటికే నేను ఇండియాకి సువార్త చెప్పాలి, నాకు ఒకడుంటే సరిపోతులే, మరి కనకపోతే గుడ్రాలు అనుకుంటారని ఒకరిని కన్నా. ఎందుకంటే ఇంకొకరిని కానీ ఇంకొకరు ఎవరు ట్విన్స్ పుట్టించారనుకుంటే అప్పుడు 3 పిల్లలు అవుతారు. కర్మకాలి ఒకవేళ ఆమెకి 4 పిల్లలు కానీ, అలాగే నా భార్య కానీ ఆల్రెడీ ఒకరిని కన్నాను, 2వ వాడిని చూద్దామని చెప్పి కన్నప్పుడు 4 పుట్టించాను అనుకోండి, 5. ఈ 5ని చదివించుకొని పోషించుకొని నిజంగా తోప వస్తుంది అప్పుడు ప్రాణం. ఎక్కడేంటి డబ్బులు? అందుకేం చేశాను తెలిసిన, ఏదో నా ప్రయత్నం భారతదేశానికి సువార్త చెప్పాలంటే నాకు ఒకరు ఉంటే చాలే కొడుకు, మళ్ళీ ఇంకొకళ్ళు కానీ అది 6 పిల్లలు పుట్టారు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు పెట్టుకుని సువార్తకి వెళ్ళడం అనేది ఎందుకు ఇబ్బంది పడతాను నా అభిప్రాయం. అంతే, అందరికీ అదేం చెయ్యాలంటుంది. ఒకరిని కానీ ఉన్నది సువార్త ప్రకటించడం కోసం ఆయన కూడా ఇబ్బందులు ఎదురవుతా. ఆర్థిక సహాయం చేసేవాడు కావాలి ప్రభావ. మేమెంతగా మీటింగ్స్ పని ఏరియాలో పెట్టుకోలేదు, మా ఖర్చులు మేమే పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళు కానుకలు ఇచ్చి ఆ కానుకలు 3 రోజులు మీటింగ్ ఆలోచించుకుంటారట. అన్ని వాళ్ళ ఏరియాలో పెడితే వాళ్ళు వస్తారట పెట్టడానికి. ఖర్చులన్నీ వాళ్ళకి ఏం కావాలి, ఖర్చులన్నీ మేము. అయ్యగారి ఖర్చులు మేము, అయ్యగారి కానుక ఇచ్చేది మేము. అయ్యగారు వద్దంటారు, ఇంత బాధతో పెడుతున్నారు కదా. లేదు లేదు, నీకు యావత్ ఇలా జరగాల్సింది. వాళ్ళు మమ్మల్ని మోసం చేసి చింత అవుతుందని చెప్పి ఎగస్ట్రాలు తీసేసుకొని మాకు తెలియదు. తెలిసిన తర్వాత కూడా గొడవ ఆడకూడదు, ఎందుకంటే పరిచయం జరగాలి కదా. కొన్ని లక్షల రూపాయలు కొంచెం మోసపోయాము. అయినా 19 రాష్ట్రాల్లో విరివిగా మీటింగ్స్ పెట్టడానికి దేవుడు ఈ బీదల కానుకల్ని దేవుడు వాడకం చేసేసాడు. అయితే ప్రపంచానికి సువార్త అందించాడంటే శక్తి ఎక్కడిది అని దేవుడు ఏం చేసి ప్రేరేపించి సహకారం అడుగని ప్రార్థన చేయించాడు.
అలా ప్రార్థన చేస్తుంటే పేతురు ఆంధ్రే వాళ్ళేస్తే పడిన పెద్ద పెద్ద చేపలు. ఎవరంటే నాయన బాబు, సత్యానందం, మరి వెంకటేష్, ప్రభు కుమార్, సాగర్, అరుణ్ కుమార్ గారు, ఇలా కొంతమంది ఇప్పుడిప్పుడే ప్రార్థన చేస్తారు. వాళ్ళ సంఘాల్లో ప్రార్థన చేస్తున్నారు. రెండోదేమో వాళ్ళు కూడా మనుషులు సిద్ధపరుస్తున్నారు. మూడోది ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడానికి పూనుకోవడానికి వస్తుంది. అయినా సరిపోతుంది. ఈ ప్రపంచానికి సువార్త చెప్పాలంటే సరిపోతాయి ఈ నలుగురు డబ్బులు. ఈ నలుగురు కోసం డబ్బులు ఏమైనా అనిల్ అంబానీ కదా కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఏదేమైనా ముందైతే దేవుడు ఏం చేయమన్నాడు యేసయ్యని, కుమారుడా నువ్వు అవుట్రీచ్కి వెళ్ళకమునుకు, అనగా ఈ భూలోకం అనే ప్రదేశానికి నువ్వు వెళ్ళకమునుకు ఏం చేయాలి? నన్ను అడుగు. యేసయ్య ఇప్పటికీ అడుగుతున్నాడు పరలోకం వెళ్ళిపోయి. యేసయ్య ఇప్పటికీ పరలోకంలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నాకు అడగమన్నా కదా అని అడుగుతూనే ఉన్నాడు. పిల్లల శిలువ మరణానికి ముందు అడగాలి, శిలువ మరణం తర్వాత అడగాలి. యోనా నినివే పట్టణాన్ని రక్షించడానికి ముందు ప్రార్థన చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ముందు ప్రార్థన లేదు, తర్వాత కూడా ప్రార్థన లేదు. యోనా ముందు ఆ చేప కడుపులో ఉండి బాబోయ్ నేను నశించిపోయినట్టుకున్నాను, నన్ను సత్యంతో రక్షించు, కాకుని వెలివేక ఆయన గోజాడితే సరే శుభాన్ని చెప్తానంటే రక్షిస్తానని చెప్పి దేవుడు రక్షించి ప్రార్థన చేసేదా? ప్రార్థన చేయలేదు. కొండ మీదకి వెళ్ళిపోయి ఈ ఇంటి మీదకి ఏం జరుగుతుందో అది చూద్దామని చెప్పి గుడ్లు అప్పగించుకొని చూస్తూ ఉన్నాడట. ఏంటి ఇంకా ఏం జరగటం లేదు? యోనా నువ్వు కోపపడటం ఏమైనా న్యాయమా అంటే చచ్చేంతగా కోపపడొచ్చు అంటున్నాడు. ప్రార్థన ఏది యోనాకి బ్లేమ్ చేయడం లేదు. నేను మనలో చాలా మంది ఎంతమంది అలాగే యోనాలా ఉన్నామంటున్నా అనమాట. యేసయ్య ఉన్నాడు ఈ లోకానికి రాకముందు ప్రార్థన, శిలువ వేయబడడానికి ముందు ఈ లోకంలో కన్నీళ్లతో ప్రార్థన, శిలువ వేయబడిన తరువాత జనములు రక్షింపబడుతున్నప్పటికీ ఇంకా రక్షించబడాలని పరలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా ప్రార్థన. యేసయ్య ఎంత గొప్పవాడు యేసయ్య, దేవుని స్తోత్రం. ప్రార్థన అది ఇక్కడికి ఎందుకు ప్రతి ఏరియాలోకి వస్తూ ఉన్నాం? అవుట్ రీచ్ ప్రార్థన కూడికలు. ఎందుకండి ఇక్కడ మేమేదో సెల్ఫ్ ఎగ్జిబిషన్ కాదు, ఇక్కడ మేమేదో ప్రదర్శింపబడాలి, మేమేదో గొప్ప వాళ్ళ పేరు కాదు బాబోయ్. విస్తారమైన ప్రయాణాలు ఏంటి, బాడీ టెంపరేచర్ మాడిపోవడం, వేడి ఒకసారి నమ్ముకుని బ్లడ్ చేస్తూ ఉంటుంది. మాట వేడి చేస్తే ఓవర్ ప్రయాణం చేసి నిద్ర లేక ఫాస్టింగ్స్ ఎక్కువైతే ఏంటి చలువ పదార్థాలు రాకపోతే వేడి చేస్తే చాలు ముక్కులోకి బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది. అది కంట్రోల్ చేసుకుంటా ఉంటుంది. ఎవరి వాళ్ళు కావాలి మనందరికీ మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిండి తిప్పులు మానేసి ఎవరైనా ఉంటాడండి ఈ సెల్ఫ్ ఎగ్జిబిషన్ కోసం, మా ఫోటో కోసం ఎవడైనా ఉంటాడు, ఈ తిప్పులు పడతాడు ఎవరైనా? సైతాన్ అనుకుంటున్నాడు, మన మనుషులు ఎవరు అనుకోరు. మాకేంటి ఇవాళ మా భార్య లేదా, పిల్లలు లేదా, మా సంఘం లేదా, కట్టుకోవడానికి ఎవరు లేడు, అవి వదిలేసి వస్తాడు ఎవడైనా. ఎందుకో తెలిసిన ఈ బాధపడుతున్నాం. యేసయ్య మాదిరి, మన ప్రవక్త మాదిరి, భక్తుల మాదిరి వీళ్ళరా ఎందరో ఫారినర్స్ అక్కడి నుంచి ఇక్కడికి భార్య పిల్లలు అన్ని వదిలేసి సువార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అటెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది దేవుని సంఘానికి, దేవునికి. కాబట్టి ముందుగా ఏంటంటే మనం ప్రార్థనలు చేయాలి. కర్మే ప్రార్థన చేస్తున్నట్టుగా సరిపోదు. కర్మే ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడైంది దర్శనం నెరవేర్పు? బ్లేమ్ చేయట్లేదు. ఎంతవరకు విస్తరించింది మన పరిచర్య? కర్మే ప్రార్థన చేసుకుంటుంటే కర్మే ప్రార్థన చేయాల్సిందే ఎంత అవసరం? ఒక గంట కదా హాయిగా జరిగిపోతుంది. గంట సేపు చేపట్టి
దానికి ఉపవాసం ఉండాలి. ఏమైనా ఆ గంట కూడా కొంతమంది అరగంట వస్తూ ఉంటారు, చివరిలో వస్తారు కాసేపు. అది కూడా కోటేశ్వరులు చాలా మంది ఉన్నారు అన్నమాట. కర్మేల ప్రార్థన కోటేశ్వరులు కూడా ఉంటారు. అప్పటికే అయితే దాన్ని కర్మేల ప్రార్థన ఎగ్గొట్టిన నా శిష్యుడు కాదు అన్నాడు అనమాట. మానేస్తే నీ శిష్యుడికి అయితే కానీ కర్మేల ప్రార్థన మాత్రం నేను చేయమన్నాడు. మొండి ఉన్నారు చాలా. అలాంటి కూడా ఒకరి దగ్గర కూడా ప్రాణాలు ఇస్తారు. మరి అది ఎట్లా ప్రార్థన వద్ద చూడాలి మనం. ఒక గంట ప్రార్థన కాదు కానీ ప్రాణం ఇస్తూ తీస్తావా? మాటలు పొరపాటు జరుగుతుంది. ప్రతి ఏరియాలో మేమే కాదు, ప్రతి ఏరియాలో మనందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఒకేసారి అందరూ అన్ని ఏరియాలో ఈ దర్శన వ్యాప్తి కొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలని కొన్ని ప్రేయర్ షీట్స్ పట్టుకొస్తా ఉన్నాను. అయ్యగారు 40 సంవత్సరాలు కష్టపడితే కొంత నెరవేర్పు జరిగింది ప్రార్థన బట్టి. అసలే ఓపెన్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరు ప్రార్థన చేయలేదు అనుకోలేదు. ప్రార్థనా పనులు ఉన్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, చేస్తే ఇక్కడే ఉన్నారు. మరి ఎంత చేస్తే ప్రపంచంకి ఈ దర్శనం వ్యాప్తి అవుతుంది. యేసయ్య మహిమలోకి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ మహిమలోంచి వచ్చాడు, మహిమలోకి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూడా ప్రార్థన చేయడానికి యేసయ్య ప్రార్థన నేర్చుకుంది ఎక్కడంటే భూలోకంలోనే. ఆ భూలోకంలో కూడా అవుట్ రీచ్ ప్రార్థనే. అలాగే సుఖవంతమైన పరిస్థితులు వచ్చినా మనకు ప్రార్థన చెయ్యాలి అంటే, ఐశ్వర్యవంతుడు అయిపోయిన ప్రార్థన చేయాలి అంటే, జనముల కొరకు ప్రార్థన చేయడానికి ఈ పరిచర్య మనకు అవసరమే. అబ్రహాము ఐశ్వర్యవంతుడే కానీ లోతు నశించిపోతున్నాడు సొదొమలో అని చెప్పి ప్రార్థన చేస్తా. ఎలా వచ్చింది అంత ఐశ్వర్యవంతుడికి ప్రార్థన? ఆ ఆత్మల పట్ల భారము అనేది ఉంటే ఐశ్వర్యం ఏం చేయలేదు. ప్రార్థన చేయడానికి ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి నాకు ఇవ్వు తండ్రి జనములను స్వాస్థ్యం అని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చి అక్కడ నుండి కాదు. అక్కడ నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. నాకు ఒక శరీరం ఇవ్వ అన్నాడు. అక్కడ ఆ శరీరం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయితే ఉపవాసం. మరి మనం ఏం చేయాలండి? వేసే ప్రార్థన చేసి వీళ్ళందరూ కొనుక్తూ ఉన్నారు. దర్శన వ్యాప్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే మనం కొనుక్కొచ్చా? కొనుక్కుడు అంటే రాగలికి రాకడం మానేయచ్చా? ఏమనుకోకండి, కొంతమంది అయ్యగారు వచ్చినప్పుడు వస్తామండి. ఆ అయ్యగారిని సృజించిన పెద్ద అయ్యగారు ఇక్కడ ఉండలేదా అంటే మీరు రాలేదని వేషంతో పాత్ర చెప్పడం లేదు. ఎడ్యుకేట్ అవ్వాలని నీకు అదే పరిస్థితి వస్తుంది. నీ సంగతి నీ ఫ్యామిలీ వాళ్ళు అలాగే తయారవుతారు. నేను పాస్టర్ గారు వస్తే ప్రార్థన చేద్దాన్ని అమ్మ అంటాడు. మరి మీ ఇంట్లో పిల్లడు ఇది బాధతో అంటున్నాం కానీ అహోతో ద్వేషంతో కాదు. కాబట్టి యేసయ్య ప్రార్థన చేస్తే తప్ప ఈ భూమండలమే రక్షింపబడలేదు అంటే అర్థమేంటి? అంత పవిత్రుడు, అంత పవిత్రమైన ప్రార్థన చేస్తేనే తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రజల హృదయాలు కార్యం జరిగింది. లేకపోతే కాగితాన్ గారు బద్మాషి గారు ఏమండి వాడేమో చవట మనం సువార్త చెప్పగానే అందరూ వచ్చేయండి. వాడిని ఎదిరించి దేవుడు రక్షణ కార్యం జరిగించాలంటే యేసయ్య ఈ లోకానికి రావాలి, పవిత్రంగా జీవించాలి, ప్రార్థన చేయాలి, పవిత్రుడై ప్రార్థన చేయాలి. అప్పుడు చీకటి శక్తిని ఆ పవిత్రమైన ప్రార్థన తాళలేక పెదవి పెట్టినట్టే ఉంటుంది. మెట్ట తాళలేక ఆ ప్రార్థన వెళ్తే ప్రార్థన జవాబులు వస్తే మనుషుల హృదయాలు, ఆ చీకటి హృదయాలు, కఠినమైన హృదయాలు రక్షణ కార్యం అనేది
జరుగుతుంది. దేవుడు అందుకొరకు కుమారుని లోకానికి పంపించేశాడు. ప్రియులారా, ప్రపంచ వ్యాపితమైన దర్శనం కొరకు కోరుకుంటున్నటువంటి మాతో మీరు చేతులు కలపాలని కోరుతున్నాం, ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నామాట, సహకారం అందించాలి, ప్రార్థన సహకారం అందించాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ 3 విషయాలు మనం గమనిద్దాం. మనం ముందుగా రక్షింపబడ్డాం, యేసయ్య ముందుగా ఆయన పుట్టాడు. ఎందుకంటే మన వెనకన కొన్ని జనాలు వస్తున్నాయి కాబట్టి రక్షించడం కోసం మనం ముందుగా పుట్టే వాళ్ళ బాధ్యత మనదే. రెండవది, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాకి వెళ్ళిపోవాలి. యేసయ్య ఈ ఏరియాకి వచ్చాడు, ఈ ఏరియా వాళ్ళ కొరకు సత్యం చెప్పాలి కాబట్టి. అలాగే ఏ ఏరియాలో సత్యం చెప్పాలో ఆ ఏరియాకి మనము వెళ్ళిపోవాల్సిందే. మూడవది, అలా వెళ్ళడానికి మునుపెట్టిన ప్రార్థనలు యేసయ్య చేశాడు, మనం చేయాలి. అది మాదిరి. మరి అలా సాగిపోతా ఉంటే ప్రార్థన జరుగుతుంది. మన బీరంగూడులో వెంకటేష్ పాస్టర్ అక్కడ 1వ తారీఖు పంప పాస్టర్ జయదాస్ వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఓఫీల్ అయిన వాకింగ్ చెప్పారు అన్నమాట. ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో ఇలాంటి ప్రార్థన జరిగితే చచ్చినకు దేశం, ప్రపంచం రక్షించబడుతుందని అయ్యగారు ఒక వాగ్దానంగా మాట్లాడేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన జరగాలి ప్రతి పట్టణంలో. కాబట్టి ప్రియులారా, మనం ఆ ప్రభుత్వ మాట మేరకు, ఈ సందేశం మేరకు ఒకసారి ప్రార్థన కొరకు మనం సమర్పించుకున్నాం. మనం ఒక్కరిగా చేయలేకపోతే కొంతమందితో కలిసి కొన్ని గంటల సేపు మనం ప్రార్థన చేసుకుంటే మనం యేసయ్యను వెంబడించిన వాళ్ళని, అలాంటి వారికి బహుమానం ఆశ్చర్యకరం. దేవుడు మనకు అలా సహాయం చేసి నడిపించిన దాకా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి అందరూ కూడా.